ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ యుద్ధాల ఆయుధమా? లేక మానవత్వానికి కొత్త ముప్పా? దేశ భద్రత పేరుతో ఏఐపై ప్రభుత్వాల నియంత్రణ ఎంతవరకు ఉండాలి? సైనిక అవసరాల కోసం భద్రతా పరిమితులు తొలగించమంటే టెక్ కంపెనీలు ఒప్పుకోవాలా? అమెరికాలో ప్రభుత్వం వర్సెస్ టెక్ దిగ్గజం ఘర్షణ ఎందుకు చర్చనీయాంశమైంది? ఆంథ్రోపిక్ ఎందుకు నో చెప్పింది? డారియో అమోడై హెచ్చరికల వెనక అసలు భయం ఏమిటి? డ్రోన్లు, ఆయుధాలు, నిర్ణయాలు మనుషుల చేతుల్లోనే ఉండాలా? లేక ఏ చేతుల్లోకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయా? దేశ భద్రతా అవసరాలు, నైతిక విలువలు ఈ రెండింటి మధ్య పోరు ఇప్పుడు ప్రపంచానికి కొత్త ప్రశ్నలు సంధిస్తోంది. అమెరికాలో కృత్రిమ మేధ వినియోగంపై కీలక వివాదం తలెత్తింది. దేశ భద్రత పేరుతో సైనిక అవసరాల కోసం ఏ సిస్టంలతో ఉన్న రక్షణ పరిమితులను తొలగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తుండగా, అందుకు అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ సూటిగా నో చెప్పింది. దీంతో ప్రభుత్వానికి టెక్ కంపెనీకి మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆంథ్రోపిక్ పై అమెరికా రక్షణ శాఖ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లలో సేఫ్టీ గార్డ్ రైల్స్ ఉండడం వల్ల సైనిక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఆ పరిమితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కంపెనీ సీఈఓ డారియో అమోడై స్పష్టం చేశారు. ఈ అంశంపై అమెరికా రక్షణ శాఖ అంటే అమెరికా యుద్ధ విభాగం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సైనిక అవసరాలకు చట్టబద్ధ వినియోగం కోసం మాత్రమే తమ డిమాండ్ అని చెబుతున్నా అమోడే సహకరించడం లేదని ఆరోపించింది. అండర్ సెక్రటరీ ఎమిల్ మైఖెల్, పెంటగాన్ ప్రతినిధులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఒక ప్రైవేట్ కంపెనీ సైనిక నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు, దేశ భద్రతను పణంగా పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ను ఉపయోగించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. అయితే అమోడై మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏఐను సామూహిక నిఘా, స్వయంచాలక ప్రాణాంతక ఆయుధాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఒక డ్రోన్ ఎవరిని కాల్చాలో ఏఐ స్వయంగా నిర్ణయించే స్థితి ప్రమాదకరమని హెచ్చరించారు. మనుషుల ప్రమేయం లేకుండా ఆయుధ వ్యవస్థలు పనిచేస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రోపిక్ రూపొందించిన మోడళ్లు సున్నితమైన రక్షణ, అలాగే నిఘా వ్యవస్థల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. క్లాసిఫైడ్ డేటాను విశ్లేషించడంలో, సైబర్ భద్రతలో, వ్యూహాత్మక అంచనాల్లో సహాయం చేస్తున్నాయి. అయితే వాటిలో పెట్టిన భద్రతా నియమాలు కొన్ని కీలక సైనిక ఆపరేషన్లకు అడ్డంకిగా మారుతున్నాయని రక్షణ శాఖ వాదిస్తోంది. అందుకే ఏ చట్టబద్ధ ఉపయోగమైనా అనుమతించాలనే షరతును ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇక మరోవైపు ఆంధ్రోపిక్ మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. చట్టబద్ధం అన్న పేరుతో అన్నింటికీ అనుమతిస్తే భవిష్యత్తులో నియంత్రణ కోల్పోతాం. ఏ వ్యవస్థలు ఇంకా పూర్తిగా నమ్మదగిన స్థాయికి రాలేదు, అవి తప్పు నిర్ణయాలు తీసుకుంటే పెద్ద నష్టం జరుగుతుందని కంపెనీ పేర్కొంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతోంది. ఈ వివాదం టెక్నాలజీ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఏఐను సైన్యంలో ఎంతవరకు ఉపయోగించాలి, మనుషుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి, ప్రభుత్వ ఆదేశాలకు ప్రైవేట్ కంపెనీలు పూర్తిగా లోబడాలా, లేక నైతిక పరిమితులు పెట్టుకోవాలన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది భవిష్యత్ యుద్ధాల రూపురేఖలను నిర్ణయించే కీలకమైన ఘట్టం. ఓవైపు దేశ భద్రత, మరోవైపు నైతిక బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం అవసరమని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా అమెరికా ప్రభుత్వం, ఆంధ్రోపిక్ మధ్య ఈ ఘర్షణ తక్షణం ముగిసేలా కనిపించడం లేదు. మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ తమ సేఫ్టీ నిబంధనల విషయంలో రాజీ పడబోమని కంపెనీ స్పష్టం చేయడంతో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కృత్రిమ మీద భవిష్యత్తుపై ప్రపంచానికి కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
దేశ భద్రత పేరుతో ఏఐ వినియోగం విస్తరించాలా లేక నైతిక పరిమితులు కఠినంగా ఉండాలా? ప్రభుత్వం టెక్ కంపెనీల మధ్య ఈ తగాదా కేవలం అమెరికాకే పరిమితం కాదు, భవిష్యత్ యుద్ధాల రూపురేఖలను నిర్ణయించే కీలక మలుపుగా మారుతోంది. ఒకవైపు భద్రతా అవసరాలు, మరోవైపు మానవ విలువలు. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తామన్నదే ఇప్పుడు ప్రపంచం ఎదుటున్న అసలు సవాల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.